నా పేరు నాగేశ్వర శాస్త్రి. ఈవిడ నా భార్య కృష్ణకుమారి. ఈవిడికి 70 ఏళ్ళు వయసు. 10 నెలల క్రితం కాలుజారి కింద పడింది ఇంట్లోనే. డాక్టర్ తీసుకెళ్తే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఎక్స్రేలు అవి తీశారు. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అని చెప్పారు. అదే దానికి ఇప్పుడు చేయగలిగిన నిదానంగా అదే తగ్గుతుంది అన్నారు. కానీ తగ్గలేదు. పోను కాలక్రమేణా అది ఇంక్రీజ్ అయిపోతూ వచ్చింది, పెరిగిపోతూ వచ్చింది. ఇంకా నొప్పి భరించలేని స్థితిలో ఇక్కడ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాము. డాక్టర్ గారు చూసి, డాక్టర్ శ్యామ్ సుందర్ చూసి అన్ని పరీక్షలు అవి చేసిన తర్వాత నేను నయం చేస్తాను, లాప్రోస్కోపీ చికిత్స ద్వారా నయం చేస్తాను అన్నారు. వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఓపెన్ చేసి చేయాలని చెప్పారు. అది ఈ వయసులో అది రిస్కీ వ్యవహారం అనిపించింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ గారు ఈ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఇట్లాగే చేస్తాను, ఏం రిస్క్ ఉండదు అని చెప్పి అన్నారు. చేశారు, ఏం రిస్క్ లేదు, చాలా చక్కగా జరిగింది. తర్వాత ఇప్పుడు అంతా బాగుంది, బాగా నడుస్తుంది. ఆ మొత్తం సర్జరీ జరిగిన ప్రాంతం అంతా కూడా పూర్తిగా నయమైపోయింది. ఇప్పుడు ఎటువంటి నొప్పి అది కూడా ఏం లేకుండా బాగుంది, బాగా నడుస్తోంది. నొప్పి అది ఏం లేదు. డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. ఆయన చాలా పర్సనల్ కేర్ తీసుకుని బాగా చేశారు. చాలా బాగా ధన్యవాదాలు డాక్టర్ గారికి. 69 years old obese patient with the comorbidities like diabetes and severe OSA had a fall at home and MRI done. It showed D12 compression fracture. With severe pain, she is not able to move also. She took conservative treatment outside, came to us with severe back pain in stretcher. So we decided to go with a fracture fixation technique, minimally invasive percutaneous technique to stabilize the fracture. After surgery, just in 2 weeks time, patient got complete pain relief and she is able to do her regular activities. Very good improvement and very fast improvement and complete improvement in pain. These are the main advantage with the percutaneous techniques and MIS techniques in fracture fixation. Patient is very happy. Thank you.